హాయ్ అండి. ఈరోజు ఒక అద్భుతమైన విషయం, ఎంత దూరమైన వెళ్ళి భూముల మీద పెట్టుబడి పెట్టుకోండి అనే మాట మేము ఎందుకు చెప్తున్నానంటే, మధురవాడి గురించి ఒక అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకోబోతున్నాను అండి. ఈరోజు 1950s లో మాకు తెలిసిన ఒక మా రిలేషన్ అనుకోండి, ఆయన మధురవాడలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తుండేవాళ్ళు. ఆ టైంలో మధురవాడికి 20 అడుగుల రోడ్డు ఉండేదంట. బస్సు వెళ్ళటానికి రావడానికి రోజుకి ఉదయం ఒక బస్సు వెళ్ళేదంట, సాయంత్రం ఒక బస్సు వెళ్ళేదంట. ఆ బస్సులోనే వీళ్ళు డ్యూటీకి వెళ్ళటం రావటం. సో ఆ టైంలో ఒక రోజు నా ఆఫీస్ లో కూర్చొని వర్క్ చేసుకుంటుంటే, ఒక రోజు తెల్లవారుజామున ఉదయం 11 గంటల టైంలో 5 రైతులు ఘర్షణ పడుతున్నారంట వాళ్ళ పొలాన్ని అమ్మే విషయంలో. అరుచుకుంటున్నారు, కేకలు పెట్టుకుంటున్నారు అని చెప్పి బయటకు వచ్చి ఏంటి విషయం, ఏంటి, ఎందుకు ఘర్షణ పడుతున్నారంటే, అదో వారి కూతురికి పెళ్లి చేయాలని చెప్పి ఈ రోజు పొలం అమ్మేద్దాం అంటున్నాడు. అయ్యా పొలం అమ్మేద్దాం అంటున్నాడు, అదేమో 250 రూపాయలకి అమ్మేద్దాం అంటున్నాడు, మాకేమో కొంచెం రేట్ వచ్చినాక అమ్ముదాం అని చెప్పి మేము అంటున్నాము. సో ఇలా వాడు గొడవ పడుతున్నాడు మాట. అంటే అసలు ఎంతకైతే మీరు అమ్ముతారు అని అడిగితే, ఎకరం 500 రూపాయలకి అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నామండి అని చెప్పారంట. ఎకరం 500 రూపాయలు అయితే సరే, మీరు ఎందుకు గొడవ పడతాం, కూతురు పెళ్లి గురించే కదా అతను అడుగుతుంది, ఎకరం 500 కాదు 550 రూపాయలు ఇస్తాం మేము అని చెప్పి ఆ రోజు రైతులతో ఒప్పందం చేసుకుని అగ్రిమెంట్ గా ఉన్న 5-6 ఎంప్లాయీస్ ఒక్కొక్కరి జేబులో ఉన్న రూపాయి, 2 రూపాయలు, ₹1 పావలా ఇవన్నీ కలెక్ట్ చేసి వాళ్ళకి ఒక 3.5 రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చి ఒక 6 నెలల్లో రిజిస్ట్రేషన్ పెట్టుకుంటామని చెప్పి 5 ఎకరాలు ఎకరం 550 రూపాయలు చెప్పిన ఆ రోజు కొనేసి రిజిస్ట్రేషన్ చేసుకుని పెట్టేసుకున్నారండి వీళ్ళు. సో అటువంటి మధురవాడలో ఆ రోజు కొన్న పొలం ఈ రోజు ఎన్ని కోట్లు ఉందంటే, ఈ రోజు ఎకరం 30 కోట్లు, 35 కోట్లు, 40 కోట్లు కూడా నడుస్తుంది. సో అంత దూరం వెళ్ళి కూడా భూములు కొనుక్కుంటే ఎంత అద్భుతాలు జరుగుతాయి అనే దానికి మధురవాడే ఒక అద్భుతమైన సాక్ష్యం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.